నేను ప్రథమ సంతానం మా ఇంట్లో. నేను నుండి మందిరానికి ఒక కిలోమీటర్ 10 కిలోమీటర్ మందిరం ఉండేది మాకు. ఇంటికి ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉండే చూసి నడవలేని పరిస్థితి నాది. మందిరానికి పోవాలని ఆశ ఉంది, అంటే ఏమి జరుగుతుంది ఏమి ఇక్కడ అని చెప్పి ఆలోచన చేసేవాడిని. పోయి మందిరాన్ని పోయి వాళ్ళని ఆశ ఉంది, నడవలేని పరిస్థితి. నమ్మకంలో హృదయంలో ఆశ ఉండింది. ఎట్ట పోలేని ఎట్టు చేయాలా అని చెప్పి నేను కూర్చొని ఆలోచన చేసుకుంటూ పోతుండగా అక్కడ వచ్చేవాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు, దేవుని నమ్ముకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, మందిరానికి రా అని చెప్తాను. పిలుచుకొని పోయేవాళ్ళు ఎవరు లేరు. నేను పోవాలని నాకు ఆశ ఉండింది. నేను చిన్నగా అడుగు వేసుకుంటూ కింద పడిపోయేవాడిని. నాకు జ్వరం వచ్చి మెదడు తిరుక్కొని చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు రక్షించినాడు, జీవం పోసినాడు. మందిరాన్ని చిన్నగా పోతూ వాక్యం వింటూ వాక్యంలో కొంచెం బలపడి బాగా వాక్యం చదువుతూ కొంచెం చూసుకుంటూ ఉంటాను. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం